హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సూపర్ ఎక్సైటెడ్, ఎందుకంటే ఫైనలీ పిజ్జా హట్ మెల్స్ అనేది ట్రై చేశాను అండ్ ఇక్కడ మీకు రివ్యూ అనేది ఇవ్వబోతున్నాను. చాలామంది కామెంట్ సెక్షన్స్లో రివ్యూస్ అవి ఇవి కూడా చూశాను. చాలామంది మెల్స్ అనేవి చాలా బాగున్నాయి అనేసి అది ఇది అనేసి అన్నారు. సో ఇక్కడ మీకోసం హానెస్ట్, ఫన్నీ, జీరో యాక్టింగ్, ప్యూర్ టేస్ట్ రివ్యూ అనేది చేయబోతున్నాను. నిజం చెప్పాలంటే నేను మెల్స్ ఓపెన్ చేస్తే స్మెల్తోనే చాలా టెంప్ట్ అయ్యాను. ఓకే, లెట్స్ ట్రై. ఇప్పుడు చూడండి, ఫస్ట్ లుక్ చేస్తే వావ్ అనేసి ఉంది కదా మీకు వీడియోలో. ఇది పిజ్జా కాదు, శాండ్విచ్ కాదు, మధ్యలో స్టక్ అయిన బ్యూటిఫుల్ ఐటమ్ అనేసి అనొచ్చు. షేప్ అనేది చాలా క్యూట్ ఉంది, ఫోల్డ్ చేసి క్రంచీ పాకెట్లో క్రియేట్ చేసినట్టు ఉంది కదా. నార్మల్ పిజ్జా అంటే లార్జ్గా ఉంటుంది అండ్ లేజీగా కూడా నాకు అనిపిస్తుంది ఆ వైబ్ అంతా కూడా. కానీ మెల్స్ అంటే అండ్ స్మాల్ బట్ డేంజరస్ వైబ్ అనేసి అది తెలుతున్నట్టుగా ఉంది. దాన్ని చూస్తేనే నాకు మంచిగా అనిపించింది, మంచిగా ఫుడీగా మంచిగా తినాలనేసి. స్మెల్ అయితే ఇంకా క్రేజీ ఉండే. అండ్ దాని తర్వాత ఓకే, ఇక్కడ నేను బైట్స్ తీసుకుంటుంటే నాకు ఎలా ఉందంటే బైట్ సౌండ్ ప్లస్ ఫన్నీ రియాక్షన్ అలా నేను మెల్ట్ అయిపోతున్నాను ఈ మెల్స్తో. సో క్రిస్పీ అవుట్ సైడ్ అండ్ చీజీ ఇన్సైడ్, ఫ్లేవర్ బ్లాస్టింగ్లా ఉంది. నిజం చెప్పాలంటే ఇది పిజ్జా డిస్క్యూకి చేసిన శాండ్విచ్లా ఉందన్నమాట. శాండ్విచ్లో క్రిస్పీ, పిజ్జాలా చీజీ రెండు మిక్స్ అయ్యి ఒక నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అనేది వచ్చేసింది. సో ఫ్లేవర్ వైజ్గా అయితే ఇన్సైడ్ ఫిల్లింగ్ ఫుల్గా లోడెడ్ ఉంది, ఫుల్ అంటే ఫుల్గా. సో చీజ్, మసాలా, టాపింగ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనమాట. సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. సో ఐ థింక్ ఇప్పటికీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి ఒక టైప్ అనేది నేమ్ మర్చిపోయాను. బట్ నేను ఇక్కడ తిన్నది అంటే దీన్ని తిన్న తర్వాత ఇంకొకసారి కూడా తిన్నాను వేరే దగ్గర. సో అప్పుడు నాకు 2 కూడా డిఫరెంట్గా అనిపించాయి. అంటే ఇది వేరే టైప్ మెల్స్లోనే. ఫస్ట్ ఇప్పుడు నేను వీడియోలో తిన్నది చాలా బాగుంది, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నేమ్ అనేది. సో చీజ్ ఫుల్ అటెంప్ట్ చేశారనమాట ఫుల్గా. ఓకేగా వచ్చింది. సో సూపర్గా ఉండే, కానీ టేస్ట్ మాత్రం 100% సాటిస్ఫైయింగ్. స్పైస్ లెవెల్ అనేది మైల్డ్గా ఉంది, కిడ్స్ కూడా ఈజీగా తినగలరనమాట. చీజ్ లవర్స్ అయితే ఇంకా అంతే, ఇంకా ఫుల్గా తినేస్తారు. టెక్స్చర్ గురించి చెప్పాలంటే అవుట్ సైడ్ క్రిస్పీ అనిపిస్తుంది, కానీ బయట తీసుకున్న తర్వాత సాఫ్ట్ చీజ్ అనేది మెల్ట్ అయ్యి మౌత్లో ఇట్లా డిసాల్వ్ అయిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ పన్నీర్ ఉంటుంది అండ్ అలాగే మెల్స్లో మనకి చికెన్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ నేను ఇక్కడ చికెన్ తిన్నాను. పీసెస్ అన్నీ కూడా టూ గుడ్. అండ్ నిజం చెప్పాలి అంటే ఫస్ట్ బైట్లోనే నేను క్వశ్చన్ అడిగాను, నేను డైటింగ్లో ఉన్నాను, అసలు ఎందుకు డైట్ చేసావు, వీక్లీ వన్స్ ఇది తినొచ్చు కదా అనేసి నాకు నేనే క్వశ్చన్ చేసేసుకున్నాను. పిజ్జా మెల్స్ అనేది అసలు చాలా బాగుంది. అసలు జస్ట్ 5-10 మినిట్స్లోనే నా ప్లేట్ 2 పీసెస్ వస్తాయి మనకి. 240 అరౌండ్ 240 మనకి ప్రైస్ ఉంటుంది. విత్ ట్యాక్స్ 250 or 260 వస్తుంది అనుకుంటా. ఇంకా ప్రైస్ గురించి ఎంత తక్కువగా మనకి అసలు స్టమక్ ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే రెగ్యులర్ పిజ్జా కన్నా కొంచెం కాస్ట్లీ ఏం అనిపించలేదు, ఓకే అనిపించింది కాస్ట్ వైజ్గా చూసుకున్నా కూడా. బట్ టేస్ట్తో అయితే చాలా జస్టిఫై అయ్యింది అండ్ అలాగే సాటిస్ఫై కూడా చేసింది. అది చీట్ మీల్ అంటే ఇదే ఉండాలి. సో జిమ్ వెళ్ళినా కూడా మెల్స్ తింటే దాంట్లో ఆల్రెడీ మనకి ప్రోటీన్, కార్బ్స్ ఎవ్రీథింగ్ మిక్స్ అప్ అయిపోయినాయి. అండ్ అలాగే వెజ్జెస్ కూడా యాడ్ చేస్తారు కాబట్టి పర్ఫెక్ట్ అనుకోవచ్చు. ఇంకా నాకు ఎవ్రీ 15 డేస్కి లేకపోతే 1 మంత్కి అంటే ప్రజెంట్ దాంట్లో నేను మునిగి తేలుతున్నాను కాబట్టి తింటాను అనేసి అనుకున్నాను. సో ఇలా కెచప్ వేసుకొని తింటుంటే క్రేజీ ఉండే ఇంకా. సో ఇలా ఫుల్ 2 పీసెస్ అయితే తినేసి మంచిగా సాటిస్ఫాక్షన్ అయితే అయ్యాను. ఓవరాల్ రేటింగ్ వచ్చేసరికి 10/10 అనమాట. 10/10 నా సైడ్ నుంచి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హానెస్ట్ అండ్ ఫన్నీ రివ్యూ అండి. సో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే షేర్ చేసేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్ అండ్ మైథాలజీ కానివ్వండి, స్పిరిచువల్ కానివ్వండి అండ్ అలాగే టెక్నాలజీ గురించి కానివ్వండి, దీంట్లో వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో జస్ట్ సబ్స్క్రైబ్ చేసేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసేసి ఒక కన్నేసి అయితే ఉంచండి.